సక్సెస్ అంటే కేవలం డబ్బు లేదా పేరు పొందడం మాత్రమే కాదు. ఇది మన లక్ష్యాలను చేరుకోవడం, మనం చేసే పనిలో సంతృప్తిని పొందడం, మరియు రోజుకో మెట్టు పైకి ఎదగడం. సక్సెస్‌కి డెఫినేషన్ ప్రతి ఒక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది. కొంతమందికి మంచి కెరియర్, మరికొందరికి మంచి కుటుంబ జీవితం, ఇంకొందరికి తమకిష్టమైన పని చేయడం సక్సెస్‌గా అనిపించవచ్చు. సక్సెస్ సాధించాలి అంటే కేవలం కోరికలు సరిపోవు. దానికి కృషి, పట్టుదల, సరైన ప్రణాళిక మరియు స్ఫూర్తి అవసరం. సక్సెస్ రావాలి అంటే మొదటగా గమ్యం స్పష్టంగా ఉండాలి. మీ లక్ష్యం ఏమిటో స్పష్టంగా నిర్ణయించుకోండి. లక్ష్యం లేకుండా జీవించడం, మ్యాప్ లేకుండా ప్రయాణం చేయడం లాంటిది. మీరు ఎక్కడికి వెళ్ళాలో తెలియకుంటే ఎటువైపు సాగాలో ఎలా తెలుస్తుంది? ఒక స్టూడెంట్ ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని అనుకుంటే ఏ ఎగ్జామ్ రాయాలి, ఏ మెటీరియల్ చదవాలి, ఏ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఉపయోగించాలి అన్నీ స్పష్టంగా ఉండాలి. రెండవది, కష్టపడే తత్వం. కష్టపడకుండా సక్సెస్ ఎలా అవ్వగలము? ఒక రైతుకి అతని పొలంలో ఎక్కువ నీటి కొరత ఉండేది. అందువల్ల వర్షాలు కురిసినప్పుడు మాత్రమే పంట పండేది. చాలామంది రైతులు నీటి లేమి ఉంది, మనం ఏమీ చేయలేము అని చెప్పి పంటలు పండించడం మానేశారు. కానీ ఒక వ్యక్తి మాత్రం ఆలోచించాడు. నేను కష్టపడితే పరిష్కారం దొరకదా? అతను నది దగ్గరలో ఉన్న చిన్న వాగు నుంచి తన పొలానికి నీరు రావడానికి ఒక కాలువ తీయాలని నిర్ణయించుకున్నాడు. ఒంటరిగా రోజు రోజుకి కొంచెం కొంచెంగా మట్టి తవ్వుతూ ఒక పెద్ద కాలువ తీయడం మొదలుపెట్టాడు. చుట్టూ ఉన్నవాళ్ళు ఇది అసాధ్యం, నీ కష్టానికి ఫలితం ఉండదు అని నవ్వారు. కానీ అతను ఆగలేదు. తన పని చేస్తూనే ఉన్నాడు. ఒక నెల తర్వాత వాగులో నీరు పెరిగినప్పుడు కాలువ ద్వారా అతని పొలానికి నీరు వచ్చింది. మిగిలిన రైతుల పొలాలు ఎండిపోతుంటే ఇతని పొలం మాత్రం పచ్చగా కనబడింది. కష్టపడితే ఏదో ఒక రోజు రిజల్ట్ అయితే ఉంటది. మూడవది, సమయం వృధా చేయొద్దు. సమయాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. అడుగులుగా ముందుకు సాగాలి. సమయం ఒకసారి పోయిందంటే తిరిగి రాదు. ధనం పోతే మళ్ళీ సంపాదించవచ్చు. కానీ పోయిన సమయాన్ని తిరిగి తెచ్చుకోలేము. విజయాన్ని సాధించాలంటే ప్రతి నిమిషాన్ని విలువైనదిగా మార్చుకోవాలి. నాలుగవది, ఒక్కసారిగా పెద్ద విషయాన్ని ఆశించకండి. చిన్న చిన్నగా ముందుకు సాగండి. మీరు బిజినెస్ మొదలుపెడితే అదే రోజున పెద్ద కంపెనీ ఎలా అవుతుంది? ముందుగా చిన్న స్థాయిలో ప్రారంభించి, అనుభవం సంపాదించి, ఆ తర్వాత ఎదగాలి. ఐదవది, తప్పుల నుంచి నేర్చుకోవాలి. ఫెయిల్యూర్స్‌ని పాఠాలుగా మార్చుకోవాలి. మీరు ఇంటర్వ్యూకి వెళ్లారు, కానీ జాబ్ రాలేదు. అప్పుడు నేను ఫెయిల్యూర్ అని ఫీల్ అవ్వొద్దు. ఇంకా ఎలా ప్రిపేర్ అవ్వాలి? నేను ఎక్కడ మిస్టేక్స్ చేశాను? స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలా అని ఆలోచించాలి. ఒకసారి ఫెయిల్ అయితే మనం పూర్తిగా ఓడిపోయినట్టేనా? కాదు. ప్రతి ఫెయిల్యూర్ మనకు కొత్త పాఠం నేర్పుతుంది. దాన్ని అర్థం చేసుకొని ముందుకు సాగాలి. ఆరవది, కొత్తది నేర్చుకోవడం. ప్రతిరోజు కొత్తగా నేర్చుకోవాలి. కొత్త అవకాశాలను యాక్సెప్ట్ చేయడం చాలా అవసరం. ప్రపంచం మారిపోతోంది. ఏఐ కూడా వచ్చేసింది. కొత్త విషయాలను నేర్చుకోవాలి. మార్పును యాక్సెప్ట్ చేయాలి. నేను ఇలానే ఉంటాను అంటే సక్సెస్ రాదు. ఒక ఉద్యోగి ఒక స్కిల్ మీద ఆధారపడి ఉంటే ఆ ఉద్యోగం కూడా పోతుంది. కొత్త టెక్నాలజీస్ నేర్చుకోవాలి. అప్పుడే మంచి అవకాశాలు వస్తాయి. ఏడవది, ధైర్యం, ఆత్మవిశ్వాసం, నమ్మకం. ఇవి లేకపోతే ఎంత కష్టపడ్డా విజయానికి చేరడం కష్టం. తన మీద తనకు నమ్మకం లేని మనిషి ఎంత కష్టపడినా విజయాన్ని పొందలేడు. ఒక స్టూడెంట్ నేను ఎగ్జామ్ రాయగలను అనే నమ్మకంతో ప్రిపేర్ అయితే బాగా రాయగలడు. కానీ నాకు రాదు అని ముందుగానే అనుకుంటే ఎగ్జామ్ ఎలా రాస్తాడు? ఎలా పాస్ అవుతాడు? ధైర్యంగా ఉండాలి. మన మీద మనకు నమ్మకం కలిగి ఉండాలి. ఎనిమిదవది, పట్టుదల ఉండాలి. తొందరగా నిరాశ చెందకుండా చివరి వరకు ప్రయత్నించాలి. ఉదాహరణకు కేఎఫ్‌సి ఫౌండర్ కల్నల్ చిన్న రెస్టారెంట్ ప్రారంభించి ఫ్రైడ్ చికెన్ రెసిపీని తయారు చేశాడు. అతని రెసిపీని రెస్టారెంట్లలో అమ్మాలని అనుకున్నాడు. కానీ 1009 రెస్టారెంట్స్ రిజెక్ట్ చేశాయి. కానీ అతను బాధపడలేదు.
ప్రయత్నం మానలేదు. చివరికి ఒక 1010వసారి ప్రయత్నం చేస్తే ఒక రెస్టారెంట్ ఒప్పుకుంది. అప్పుడు కేఎఫ్‌సి ప్రారంభించారు. ఈరోజు కేఎఫ్‌సి అంటే తెలియని వాళ్ళు ఎవరూ లేరు. కల్నల్ పట్టుదలతో ఉండకపోతే ఈరోజు కేఎఫ్‌సి ఉండేది కాదు. అందుకే ఏదైనా సాధించాలి అంటే పట్టుదల కూడా ఉండాలి. సక్సెస్ ఒక్క రాత్రిలో రాదు. మార్కెట్‌లో దొరికే వస్తువులా అది సులభం కాదు. అలా అని డబ్బు పెట్టి కొనలేము. విజయాన్ని పొందాలంటే పట్టుదల, కృషి మరియు సరైన ప్రణాళిక అవసరం.